షర్మిల ఈ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా స్వీకరించకముందే శుభలేఖలు మొన్న మధ్యన క్రిస్మస్ కేకుల తర్వాతన తన కొడుకు పెళ్లికి సంబంధించినటువంటి శుభలేఖలు, నిశ్చితార్థానికి సంబంధించిన శుభలేఖలు అవన్నీ ఇవ్వడం, అందులో చంద్రబాబు నాయుడు గారిని కలవడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, వాళ్ళ అన్నను కూడా కలిసి ఇచ్చింది. అన్న వదిన ఇద్దరు వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో ఫోటో తీసుకోవడానికి దగ్గరకు కూడా తను రాలేదు. అప్పటికి అనిల్ కాస్త కలుపుకుందామని చూసిన షర్మిల రాలేదు. అది ఓపెన్గా వీడియోలో కనబడింది. ముందు వెళ్ళినప్పుడు తను అమ్మతో పాటుగా చెల్లిని కూడా ఆలింగనం చేసుకున్నారు. బట్ ఆ తర్వాత చూస్తే మనిషి షర్మిల మాత్రం ఫోటో టైంలో దగ్గరికి రాలేదు. అక్కడ ఓ రకంగా అందరికీ అర్థమైపోయింది షర్మిల బెట్టుగా ఉంది అనిల్ కంటే కూడా అనేసి. ఇప్పుడు ఆ షర్మిల కొడుకు పెళ్ళి వచ్చేటప్పుడు, అంటే ఆ తర్వాతనే ఇక తీవ్ర స్థాయిలో అన్న మీద విరుచుకు పడుతూ ఉండటం, అమ్మనే సాక్షిగా పెట్టడం, ఇదంతా సాగిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా రాజస్థాన్లో మ్యారేజ్ జరగబోతోంది. షర్మిల కొడుకు పెళ్ళి రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. అది ఫిబ్రవరి 18వ తారీఖున జరగబోతోంది. అంటే వచ్చే నెల 18వ తారీఖున జరగబోతోంది. మరి దానికి సంబంధించిన శుభలేఖ అన్నకి ఇస్తుందా లేదా, నెంబర్ 1. అదే సందర్భంలో జగన్ వెళ్తాడా లేదా, మొన్న జరిగిన పరాభవం, రోజు జరుగుతున్నటువంటి వివాదం మధ్యన వెళ్తాడా లేదా, ఇది 90% వెళ్ళకపోవచ్చు. ఈవిడ పిలవను కూడా పిలవకపోవచ్చు, మొన్నటిసారి అయిపోయింది కాబట్టి అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.